श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः। సాంఖ్యయోగము సంఖ్యతో కూడినది సాంఖ్యము. సాంఖ్యమనగా జ్ఞానము. జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించున్నప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వచ్చును కనుక అయ్యది సాంఖ్యమని చెప్పబడెను. ప్రకృతి యందుగల 24 తత్వములను లేక 96 తత్వములను లెస్సగా శోధించి అవి అనాత్మ రూపములని త్యజించి వానికి సాక్షిగా ఉన్నట్టి పరమాత్మను గ్రహించుటయే సాంఖ్య విద్య. ఆత్మానాత్మ వివేక రూపమగు విజ్ఞానమే సాంఖ్యము. ఈ అధ్యాయమునందు ఆత్మస్వరూపము లెస్సగా వర్ణింపబడుట వలన పంచభూతాత్మకమగు దేహాదుల యొక్క నశ్వరత్వమును ప్రతిపాదించుట వలన జ్ఞాన సంబంధమైన అంశములు మిక్కుటముగా వచ్చుట వలన దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చినది. ఈ అధ్యాయమునందు అర్జునుడు తన మానసిక వ్యధను శ్రీకృష్ణ పరమాత్మ కెలంగించి నివారణోపాయమును అర్థించుట 1 నుండి 10 శ్లోకాల వరకు ఉన్నది. 11 నుంచి 30 శ్లోకముల వరకు ఆత్మస్వరూప వర్ణనం గురించి ఉన్నది. 31 నుంచి 38 శ్లోకముల వరకు క్షాత్రధర్మమును అనుసరించి యుద్ధము చేయవలసిన ఆవశ్యకతను నిరూపించుట గలదు. 39 నుంచి 53 శ్లోకాల వరకు నిష్కామ కర్మయోగ ప్రతిపాదనము గురించి వర్ణించబడినది. 54 నుంచి అధ్యాయాంతం వరకు అంటే 72 శ్లోకముల వరకు స్థితప్రజ్ఞుని లక్షణములు అతని మహిమ గురించి వర్ణింపబడినది. ప్రస్తావనకొస్తే శోకమోహ వివశుడగు అర్జునుడు అస్త్రశస్త్రములను వదిలి యుద్ధమునకు విముఖుడై రథముపై కూర్చొనెనని మొదటి అధ్యాయమున చెప్పబడినది. తదనంతరము అర్జునుని మరలా యుద్ధమునకు సుముఖుని చేయుచు భగవంతుడు శ్రీకృష్ణుడు నుడివిన ఉపదేశము ఈ అధ్యాయములోని విషయం. ఈ అధ్యాయము గీతకంతటికి సూత్రప్రాయము. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు ఇట్లనెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా వినుము. ఆ ప్రకారముగా కన్నుల నీరు నింపుకొని జాలితో దుఃఖించుచున్న అర్జునుని చూచి శ్రీకృష్ణుడు ఈ విధముగా చెప్పదొడిగెను. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం మిషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీకృష్ణ భగవంతుడు ఇట్లనేను, ఓ అర్జున, ఆర్యులకు అనర్హమైనదియు నరకదాయకమును అపకీర్తికరమునగు ఈ నీచ ప్రవృత్తి ఈ సంకట కాలమున నీకెట్లు దాపరించినది. క్లైబ్యం మాస్మమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. పార్థ, నీ పేడితనమును విడనాడుము, ఇది నీకు తగదు. ఓ శత్రుమర్ధన, తుచ్చమగు మనో దౌర్బల్యమును వదిలి యుద్ధమునకు లెమ్ము. అర్జున ఉవాచ కథం భీష్మ భగం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. అర్జునుడు ఇట్లయను, కృష్ణ, పూజనీయులకు భీష్మద్రోణులను యుద్ధమునందు ఎదిరించి బాణములతో ఎట్లు కొట్టగలను? గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహనీయులకు గురువులను చంపుట మాని ఈ లోకమున బిచ్చమెత్తి బ్రతుకుట మంచిది కదా స్వామి. వారిని వధించినచో వారి నెత్తుడితో తడిసిన అర్థకామ భోగములనే ఇచ్చట తినవలసి ఉండును కదా. నచైతద్విద్మః కతరన్నో గరీయు యద్వా జయేమ యది వానో జయేయుః
యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. యుద్ధము చేయుట మంచిదో మానుట మంచిదో తోచుటలేదు కృష్ణ. మనము జయింతుమో వారు జయింతురో తూచి చెప్పలేము. ఎవరిని చంపిన మీదట మనకు బ్రతుకు మీద ఇచ్చలే అడుగంటునో అట్టి దుర్యోధనాదులు యుద్ధమునకు ఎట్టెదుట నిలబడి ఉన్నారు కదా. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. కృష్ణ, మనోదౌర్బల్య దోషం వలన నా స్వాభావిక శక్తి చిన్నాభిన్నమైనది. నా చిత్తమందలి ధర్మ అధర్మ వివేకము నష్టభ్రష్టమైపోయినది. నీకు విన్నవించుకునుచున్నాను. ఏది నాకు మేలో దానిని ఖచ్చితంగా చెప్పుము. నేను నీకు శిష్యుడను. శరణాగతునికి హితమును ఆదేశింపుము స్వామి గురుదేవా. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్దం రాజ్యం సురానామపి చాధిపత్యం. ఎదురులేని చక్రవర్తి పదవి లభించినను, సురలోక సామ్రాజ్యము దొరికినను, ఇప్పుడు నా సర్వేంద్రియములను వేపి తినుచున్న ఈ దుఃఖము చల్లారనుట కల్లా స్వామి నాకు మార్గమును ఉపదేశింపుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా వృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్యేతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు ఇట్లయను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడి విధమున శ్రీకృష్ణునితో చెప్పి యుద్ధమును మాని మిన్నక కూర్చుండెను. తమువాచ వృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. భరతకుల దీపక, తర్వాతి విషయం వినుము. ఉభయ సేనల మధ్య విలపించుచున్న అర్జునుని నవ్వుముఖమున చూచి శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితాః. భగవంతుడిట్ల నేను, పార్థ, దుఃఖింపతగని వారిని గూర్చి నీవు దుఃఖించుచున్నావు. పైపెచ్చు మహావివేకి వలె మాట్లాడుచున్నావు. చచ్చిన వారి కొరకు గాని ఉన్నవారి కొరకు గాని పండితులు దుఃఖింపరుసుమా? నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను ఒకప్పుడును లేకపోలేదు. అర్జున, నావలే నీవును నిత్యుడవే. ఈ రాజులను ఆత్మదృష్ట్యా ఎప్పుడునూ ఉండువారే. మనమందరము మీదట లేకపోదుము అను మాటయూ లేదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఈ శరీరమునకు బాల్యము, యౌవనము, వార్ధక్యము వరుసగా వచ్చునట్లు ఆత్మకు వేరువేరు దేహములు వరుసగా వచ్చుచుండును. ధీరుడు ఈ విషయమున కంగారు పడడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. కుంతీపుత్ర, ఇంద్రియములు విషయములతో కూడినప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖములు సంభవించుచున్నవి. ఆ కూటమి స్థిరము కాదు, కలుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి ఓ భరతవీర, నిబ్బరించుకమ్ము. యం హిన వ్యధయంతేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ పురుషవర్య, సుఖ దుఃఖములందు సముడైన ధీర పురుషుని ఇంద్రియ విషయ సంయోగమును పీడింపలేవు.
అట్టివాడు మోక్షమునకు అర్హుడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అర్జున, లేని అసత్పదార్థమునకు ఉనికి లేదు, ఉన్న సద్వస్తువునకు లేమీ లేదు. ఈ రెంటి యొక్క చివరి నిష్కర్షను తత్వవేత్తలు దర్శించినారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ సమస్త విశ్వమునను నిండి నిబిడీకృతముగా వ్యాపించి ఉన్న ఆత్మ నశించిపోవునది కాదు. ఆ ఆత్మను నశింపచేయుట ఎవ్వనికిని అసాధ్యము. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. శరీరధార్యగు జీవాత్మ నిత్యుడు, నాశరహితుడు, అగోచరుడు సరే. అయినను అతని ఈ శరీరములకు చావు తప్పనిసరి. కాబట్టి ఓ భరత నాయక, యుద్ధము చెయ్యుము. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఈ ఆత్మ చంపునని గాని చచ్చునని గాని తలెంచెడి వారిరువురును అజ్ఞానులే. వాస్తవముగా ఈ ఆత్మ దేనిని చంపదు, దేనితోనూ చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఒకప్పుడు పుట్టదు, ఒకప్పుడు చావదు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవటయూ లేదు, ఒకప్పుడు లేక మరొకప్పుడు కలుగుటయూ లేదు. ఇది జన్మరహితం, ఎప్పుడునూ ఉండునది, అనాది అయినది. చచ్చడి శరీరములలో ఉండియూ కూడా అది చావదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమం వ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అవినాశి అని, నిత్యమని, అజమని, అవ్యయమని ఈ ఆత్మను అపరోక్షముగా తెలుసుకున్న పురుషుడు ఓ పార్థ ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహి. అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు పాత గుడ్డలను వదిలి వేరే క్రొత్త వారిని గ్రహించుచున్నట్లు దేహమునందుండడి జీవుడు జీర్ణమైన శరీరములను వదిలి ఆయా క్రొత్త దేహములను పొందుచున్నాడు. నైనం చిందంతి శస్త్రాని నైనం దతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు నరకలేవు, అగ్ని దహించలేదు, నీరు నాన్పలేదు, గాలి శుష్కింపచేయచాలదు. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఖండింపబడదు, కాలదు, నానదు, ఎండదు. అది నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, సనాతనమునై ఉన్నది. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం
నాను శోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియములకు అగపడదు, మనస్సుకు అందదు, వికారములకు లోను కాదని శాస్త్రములు చెప్పుచున్నవి. ఇంతయు ఎరిగిన నీవు దుఃఖించుట మంచిది కాదు అర్జున. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జున, ఈ ఆత్మ మాటి మాటికి పుట్టుచున్నది చచ్చుచున్నది అని ఒకవేళ నీవు తలంచినను మాట వరసకు ఈ దుఃఖంతో నీకు పని లేదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు చచ్చుట నిజము, చచ్చిన వానికి జన్మము సిద్ధము. తప్పింపరాని విషయములందు తప్పించి లాభమేమి అర్జున. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఓ భారత వీర, ఈ ప్రాణికోట్లు పుట్టుటకు ముందు అగపడలేదు, మధ్యలో కనబడినవి, మరణానంతరము మరియు కనపడవు. దీనికై చింత ఏలా. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చేన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. ఈ ఆత్మను ఒకనొకడు చోద్యముగా చూచుచున్నాడు, మరి ఒకడు చోద్యముగా చెప్పుచున్నాడు, వేరొకడు చోద్యముగా వినుచున్నాడు. వినను కూడా ఈ ఆత్మను ఏ ఒక్కడునూ తెలుసుకునుటలేదు. దేహే నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భరతవంశీయ, అన్ని దేహములందుండడి ఈ ఆత్మ వధించుటకు అలవిగానిదై ఉన్నది. కాబట్టి ఎవ్వరిని గూర్చేనను దుఃఖించుట నీకు తగదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇది స్వధర్మము. చూడుము అర్జున, జంక పని లేదు. ధర్మయుద్ధమునకు మించిన మహాభాగ్యము వేరొకటి క్షత్రియునికి లేదు కదా. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అదాటుగా ప్రాప్తించినదియు స్వర్గమునకు సరాసరి మార్గమునునైన ఇట్టి ధర్మయుద్ధము అర్జున పుణ్యాత్ములైన క్షత్రియులకు మాత్రమే లభించును సుమా. అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. నీవి ధర్మయుద్ధమును చేయక మానినచో అర్జున స్వధర్మ భ్రష్టుడవు కీర్తి భ్రష్టుడవునై పాపమునకు గురియగుదువు కదా. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే. నీ అపకీర్తిని లోకులు కలకాలము చెప్పుకొందురు. మర్యాదస్తునికి అపనింద చావు కంటే చెడ్డది. భయాద్రనాదుపరతం మనుష్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. భయపడి యుద్ధమును మానిన వానినిగా అర్జున, ఈ క్షత్రియ వీరులు నిన్ను తలంతులు. ఇంతవరకు నిన్ను గౌరవముగా చూచిన వారే ఇప్పుడు చులకనగా చూతురు.
అవాచ్య వాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం కిం. అర్జున, పగవారు నీ పరాక్రమమును తూలనాడుచు పెక్కులు అనరాని మాటలాడుదురు. అంతకు మించిన దుఃఖమేమున్నది? హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. అర్జున, చచ్చినచో స్వర్గమును పొందెదవు, గెలిచినచో భూమిని ఎల్లుకొందువు. కానిమ్ము, తెగబడి యుద్ధమునకు అర్జున, లెమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. అర్జున, సుఖ దుఃఖములను, లాభ నష్టములను, జయాపజయములను సమానములుగా ఎంచి యుద్ధమున నడువుము. అట్టి ఎడ పాపదోషములు నిన్నంటవు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పార్థ, ఇంతదనుక నీకు సాంఖ్య జ్ఞానము చెప్పబడినది. ఏ జ్ఞానమును పొందినచో కర్మబంధములకు నీవు చిక్కవో అట్టి యోగ సంబంధముగు జ్ఞానమును ఇక చెప్పుచున్నాను వినుము. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగము చేసినంతకు ఫలమిచ్చును. పూర్తిగా ముగింపలేకపోయినను వృధా కాదు, తప్పు లేదు. కొద్దిగా ఆచరించినను ఈ ధర్మము మహాభయము నుండి నిన్ను కాపాడగలదు. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, శుద్ధ నిశ్చయము గల ఈ జ్ఞానము ఏకముఖముగానే ఉండగలదు. నిశ్చయరహితుల జ్ఞానములు చింద్రబందరగా నానా రకమై ఉండును. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః. కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపకృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే సమాధౌ న విధీయతే. ఓ పార్థ, వేదములలో అర్థవాద రూపమున చెప్పబడిన కర్మలయందే అవివేకులు శ్రద్ధ కలిగియుందురు. స్వర్గాది ఫలములకు కారణమగు కర్మముల కంటే మించినది మరి ఒకటి లేదని వారి నమ్మకం. వారు కోరికలతో మునిగియుందురు, స్వర్గవాంఛ కలిగియుందురు. జన్మ కర్మ ఫలములను ప్రసాదించున్నట్టివియు భోగైశ్వర్య లాభములను ఉపకరించినట్టివియునగు వివిధ క్రియాకలాపములను వారు ప్రశంసించుచుందురు. చూచుటకు మాత్రము అందమైయుండడి మోదుగ పువ్వుల వంటి వారి మాటలకు ముగ్ధులై ఎవ్వరు భోగైశ్వర్యములందు ఆసక్తులగుచుందురో వారి యొక్క అంతఃకరణమునందు నిశ్చయాత్మిక బుద్ధి నెలకొనజాలదు. ఓ అర్జున, వేదమునందు ఫలమును తెలుపు భాగములందు ఇష్టము గల వారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకటి ఎద్దియు లేదని వాదించువారును, విషయ వాంఛలతో నిండిన చిత్తము కలవారును, స్వర్గాభిలాషులు, అల్పజ్ఞులు, జన్మము కర్మము తత్ఫలము నొసంగునదియు భోగేశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో గుడినదియు ఫలశూల్యమైనదియునగు ఏ వాక్యమును చెప్పుచున్నారో
అద్దానికే అపహరింపబడిన చిత్తము కలవారును భోగైశ్వర్య ప్రియులను నగు జనులకు దైవధ్యానమందు నిశ్చయమైన బుద్ధి కలుగనే కలుగదు. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదములు త్రిగుణ రూపముగు సంసారమును చెప్పునవి. నీవు గుణాతీతుడవును ద్వంద్వరహితుడవును శుద్ధ సత్వమునాశ్రయించిన వాడువుగను యోగక్షేమముల చింతలేని వాడవుగను ఆత్మనిష్ఠుడవుగను కమ్ము. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న చిన్న జలాధారముల వలన కలిగేడి ప్రయోజనములన్నీయు పెద్ద జలార్ణవమునందు సిద్ధించునట్లు సమస్త వేదములలో చెప్పబడిన కామ్యకర్మల ఫలములన్నీయు బ్రహ్మజ్ఞానియందు అంతర్భుక్తములై కలిసిపోయినవి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగో అస్త్వకర్మణి. కర్మ చేయుట యందే నీకు అధికారము కలదు, కాని కర్మ ఫలములందు జోక్యము ఎప్పుడునూ వద్దు. సకామ భావముతో కర్మములను చెయ్యకుము. కర్మములను వదలవలనను పట్టుదల నీకు అక్కరలేదు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ, సమత్వమే యోగమనబడును. అట్టి యోగమునాశ్రయించి ఫలాఫలములందు సమభావముంచి ఆసక్తిని వదలి కర్మములను చెయ్యుము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. అర్జున, సమత్వ బుద్ధియుక్తముగు కర్మయోగమున కంటే కామ్యకర్మలంతియో నికృష్టమైనవి. కాబట్టి నీవు సమబుద్ధినే ఆశ్రయింపుము. ఫలాశగలవారు దీనులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడు బ్రతికియుండగనే పుణ్యపాపముల రెంటికిని అతీతుడు కాగలడు. కావున ఆ యోగమును సాధించుటకు యత్నింపుము. కర్మములందలి కౌశల్యమే యోగము. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం. అర్జున, సమత్వ బుద్ధితో కూడిన కర్మయోగ పరాయణులు కర్మజన్య ఫలములందు ఆసక్తి మాని జన్మబంధముల నుండి విడివడిన వారై ఉపద్రవరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. ఓం యదా తే మోగ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీ బుద్ధి మోహజాలమును అతిక్రమించి ఎప్పుడు పోగలుగునో అప్పుడు నీవు వినదగినవియు విన్నవియు నగు కర్మ విషయములందు విరక్తి పొందెదవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. వేదవాదములతో చీదరపట్టిపోయిన నీ బుద్ధి ఆత్మయందు కుదురై నిలిచినంతటా నీవు పరమార్థ జ్ఞానమును ప్రాప్తించగలవు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడిట్లనేను, ఓ కేశవ, సమాధినిష్ఠుడకు స్థితప్రజ్ఞుని లక్షణమేమి?
వాడెట్లు పలుకును, ఎట్లుండును, ఎట్లు వ్యవహరించును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవంతుడు ఇట్లంటున్నాడు, అర్జున, మనస్సునందలి కోరికలనన్నింటినీ తీరా వదిలి తనలో తాను తన్మయమై ఉండెడి అతనిని స్థితప్రజ్ఞుడందురు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః భీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అర్జున, దుఃఖములందు కలత చెందని మనస్సు గలవాడు, సుఖములందు ఇచ్చలేనివాడు, అనురాగము భయము క్రోధములను త్యజించినవాడు స్థితప్రజ్ఞుడనబడును. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అర్జున, ఎక్కడ కూడా దృఢ స్నేహబంధము ఎవనికి లేదో, తర్తించిన మంచి చెడ్డలను ఎవడు పొగడుట గాని తెగడుట గాని లేదో వాడే స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అవయవములను వలె ఎవ్వడు శబ్దాది విషయముల నుండి తన ఇంద్రియములను అన్ని విధములా నిగ్రహింపగలుగునో వాడే స్థితప్రజ్ఞుడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నిరాహారి అయిన వానికి శబ్దాది విషయముల పోటు తగ్గును, కానీ విషయవాసన మిగిలియే ఉండును. అది పరమాత్ముని దర్శనముననే తొలగగలదు. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కుంతీనందన, పండితుడును ప్రయత్నశీలుడును నగు పురుషుని యొక్క మనస్సును సైతము టక్కరి ఇంద్రియములు తటాలున లాగగలవు. జాగ్రత్త సుమా. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇంద్రియములు ఎవ్వని ఆధీనమందుండునో వాని బుద్ధియే స్థిరమై ఉండును. అందువలన వారినన్నిటినీ నిగ్రహించి పరమాత్ముడనైన నన్నే నమ్మి ఉండవలెను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అర్జున, శబ్దాది విషయములను సదా ధ్యానించుచున్నచో మనుష్యునకు వాటి యందు ఆకర్షణ పెరుగును. దాని వలన కోరిక పుట్టును. కోరిక ద్వారా కోపము సంభవించును. కోపము వలన అవివేకము ఆవేశించును. అవివేకము వలన మతిభ్రమ పుట్టును. దాని వలన బుద్ధి నశించును. బుద్ధి నశించినచో సర్వనాశనము సంభవించును. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. స్వవశములను రాగద్వేష శూన్యములను నగు ఇంద్రియములతో విషయములను అనుభవించుచుండడి సంయమవంతుడు చిత్త ప్రశాంతిని చూరగొనగలడు. ప్రసాదే సర్వదుఃఖానాం
హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. మనోనిర్మలత్వము కలుగగా దాని వలన మనుజునకు సమస్త దుఃఖములను ఉపశమించిపోవుచున్నవి. నిర్మల మనస్సునకు బుద్ధి శీఘ్రముగా స్థిరత్వమును చెందుచున్నది. ప్రసన్నత్వం వలన సమస్త దుఃఖములను అడిగిపోగలవు. ప్రసన్న చిత్తుని యొక్క బుద్ధికి సత్వరమే స్థిరత్వం ఏర్పడును. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అర్జున, జితేంద్రుడు కాని వానికి స్థిర బుద్ధి లేదు, వానికి స్థిర భావన లేదు. స్థిర భావన లేని వానికి శాంతి సున్నా, అశాంతునికి సుఖం ఎక్కడిది నాయన. ఇంద్రియాణం హిచరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియముల యొక్క చెప్పు చేతులకు లోబడిన మనస్సు నీటిలోని పడవను సుడిగాలి లాగినట్లు పురుషుని బుద్ధిని అమాంతము లాగివేయును. ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనవి. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఓ అర్జున, అందువలన ఎవ్వని ఇంద్రియములు విషయముల నుండి పూర్తిగా నిగ్రహింపబడినవో వాని ప్రజ్ఞకు చలనము లేదు, వాడే స్థితప్రజ్ఞుడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. సాధారణ మానవులకు రాత్రి వంటి జ్ఞానదశయందు యోగి మెలకువతో ఉండును. వారికి పగటి వంటి భోగేచ్ఛా విషయమున ఆత్మజ్ఞాని నిద్రించును. భోగి చీకటి యోగికి పగలు, యోగి చీకటి భోగికి పగలు. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపగ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ. నిత్య పరిపూర్ణమును స్థిర గంభీరమును నగు సముద్రమునందు తద్రూపమే అయి నదీ ప్రవాహములు చేరిపోవునట్లు ఏ మహానుభావుని యందు వివిధ కామనలు అతని స్వరూపభూతములే అయి కలిసిపోవుచున్నవో అట్టివాడే పరమశాంతిధామమగు మోక్షమును పడేయగలుగుచున్నాడు. ఆ పదవి కామదాసునికి లభ్యము కాదు కదా. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. అన్ని కోరికలను వదలి ఆశయు మమకారమును అహంకారమును లేనివాడై విలసిల్లుచున్న పురుషుడు ముక్తిని చేరగలుగుచున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. అర్జున, ఇది బ్రాహ్మీ స్థితి. దీనిని పొందినవాడు మోహబంధమున పడడు. అట్టివాడు అంతకాలమున కూడా దీని అందే నిలిచి బ్రహ్మ నిర్వాణ రూపముగు మోక్షమును పడేయుచున్నాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాద రూపమునగు శ్రీమద్భగవద్గీత యందు సాంఖ్యయోగమును పేరుగల 2వ అధ్యాయం ముగిసినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు.